హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టెంపుల్స్ వెళ్ళండి, ఎక్కువ టెంపుల్స్ ట్రావెల్ కానీ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి సపోర్ట్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఇది చీరాల దగ్గర పేరాల, చీరాల దగ్గర పేరాల్లో వచ్చేసి శ్రీ భద్రావతి సమేత భావన ఋషి దేవస్థానం. ఇది ఆపోజిట్ మీరు చూడొచ్చు. సో పునూరు రామలింగ స్వామి దేవస్థానం మీకు ఇక శివాలయంకి ఆపోజిట్లో ఉంటుంది, మీకు చూసుకోవచ్చు ఈజీగా. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం పేరాల. చీరాల పక్కనే, అంటే మనం ఇట్లా తెనాలి బాపట్ల నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ ఈపురపాలెం వస్తుంది, తర్వాత పేరాల వస్తుంది, తర్వాత చీరాల, తర్వాత జాండ్రపేట, తర్వాత వేటపాలెం. సో ఇట్లా ఇది వస్తుంది రూటు. సో చూడొచ్చు, మీరు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. తప్పనిసరిగా దర్శించుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. శివాలయం ఎదురుగా ఉంటుంది. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం పేరాల. శ్రీరస్తు శుభమస్తు అభిజ్ఞమస్తు. చూడొచ్చు. సో భక్తమాయసులు చెప్పి శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి వారి దేవస్థానం నిర్మాణం జరిగి జనవరి 2020 నాటికి 100 సంవత్సరాలు పూర్తి అన్నదాన కార్యక్రమం స్వామివారి ఆజ్ఞ అయింది. ఎందుకంటే 100 సంవత్సరాలు పూర్తినారు జనవరి, అంటే జనవరి 2020 నాటికంటే నెక్స్ట్ ఇది 2024 కాబట్టి జూలై మంత్ నడుస్తుంది. నెక్స్ట్ సంవత్సరం, వచ్చే సంవత్సరం జనవరి కల్లా 100 సంవత్సరాలు పూర్తి అవుతుందంట. దాని సందర్భంగా అన్నదాన కార్యక్రమం స్వామివారి ఆజ్ఞ అయినదంట. సో కావున మన దేవస్థానం నందు ప్రతి శనివారము దీననారాయణ సేవ గుర్తుపెట్టుకోండి. కావున మన దేవస్థానం నందంటే ఈ యొక్క శ్రీ భద్రావతి సమేత భావన ఋషి వారి దేవస్థానం నందు ప్రతి శనివారం దీననారాయణ సేవ అనగా పేదలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కనుక భక్త మహేశ్వరులు అందరూ తమ కుటుంబ సభ్యుల యొక్క పుట్టినరోజున కానీ, వివాహ రోజున కానీ, ఇతర సందర్భంలో కానీ అన్నదానం చేయదలిచిన వారు కమిటీ వారితో సంబంధించి ఈ కార్యక్రమంకు సహకరించవలసినట్టుగా కోరుతున్నాము. భక్తు రూపైన ధన రూపైన పై కార్యక్రమంకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. మీరు ఎవరైనా విరాళాలు ఇవ్వాలన్నా కూడా మీరు వస్తు రూపైన కానీ, ధన రూపైన కానీ, ఏదైనా హుండీలో కానీ మనకు కమిటీ మెంబర్కి సంబంధించి మీరు ఇవ్వచ్చు, రసీదు తీసుకోవచ్చు. ఇటు దేవస్థాన కమిటీ పేరాల. సో అధ్యక్షులు వచ్చేసి శ్రీ ఉడత భాస్కర్ పార్వతీశ్వరరావు గారు. సో సెల్ నెంబర్ 9963840933. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శ్రీ గుత్తంటి వెంకట సుబ్బారావు గారు. సెల్ నెంబర్ 9949429282. సో కోశాధికారి, మూడవ వచ్చేసి కోశాధికారి శ్రీ గుర్రం శ్రీనివాస్ గారు. సెల్ నెంబర్ 9247474168. మీరు ఈ భద్రత భవన శాఖ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి. ఇక్కడ పక్కన వచ్చేసి ఈ యొక్క శివాలయం పక్కన ఈ భద్రత భవన పక్కన చూపించాను కదా శ్రీ శ్రీడి సాయి ఉంది, అక్కడే ఉంటుంది. ఆ సందులో ఇక్కడ భజన చేస్తున్నారు. సో అందువల్ల మీకు డిస్టర్బెన్స్ మీకు సరిగా క్లారిటీగా వినిపించవచ్చు. భద్రావతి భవన యొక్క దేవస్థానం భజిస్తాము, బాగా భజిస్తాము, కనిపిస్తుంది. సో చూడొచ్చు మీరు. శ్రీ భద్రావతి సమేత భావన దేవస్థానం. సో ఇక్కడ శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం. కీర్తిశేషులు మపూడి వెంకటేశ్వర గారు, గణపతి పుష్పావతి గారి జ్ఞాపకం, కుమారుడు శ్రీ భాస్కర్ రావు, గణపతి శ్రీ కళ్యాణ్ గారు యూఎస్సీ అంట. స్వామివారికి గురించినది 2016 అంట. ఒక ఇత్తడి అశ్వవాహనము 56,190 రూపాయలు. రెండోది వచ్చేసి దూర శ్రవణ యంత్రం మైక్ అంట 30,000. సో 3 ధర్మరూపం మరియు చెక్క ఫ్రేము. సో 24,194. సో దేవస్థాన కమిటీ అధ్యక్షుడు గట్టు నాగేశ్వరం మరియు కమిటీ సెక్రటరీ, అంటే వాళ్ళు ఇచ్చే దాతలు అన్నమాట. అట్లా ఇంతకప్పుడు దాతలు ఇచ్చినప్పుడు చూసుకోవచ్చు పేర్లు. సో మీరు తప్పనిసరిగా ఈ పంచుకోండి, ఇక్కడ వచ్చి దర్శించుకోండి. భయం అంతా వస్తుంది. అది విషయం. సో ఓం నమో భద్రావతి భవన విషయం ఓం ఇక్కడ శ్రీ అభయాంజనేయ స్వామి వారి మందిర పేరాలో భక్తులు విజ్ఞప్తి, పూజారి లేని సందర్భంలో స్వామి వారిని దర్శించుకోసం వచ్చిన భక్తులు దర్శనమైన పిదప తిరిగి వెళ్ళేటప్పుడు గేటు ద్వారం దగ్గరికి వేసి వెళ్ళగలను. ఇట్లు దేవస్థాన కమిటీ. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం మరియు శ్రీ అభయాంజనేయ స్వామి వారి మందిరం పేరాలు. అంటే ఇది ఇక్కడ 2 ఉన్నాయనుకుంటా. అభయాంజనేయ స్వామి వారి మందిరం ప్లస్ శ్రీ భద్రావతి సమేత భావన ఋషి దేవస్థానం. సో చూడండి, భద్రావతి భావన ఋషి ఓం నమో భద్రావతి భావన ఋషి నమో నమో దర్శనం చేసుకుంటాను. సో ఇట్లా ఇది ఒక గేట్ ఉంది, మీరు ఇక్కడ అది ఆంజనేయ స్వామి అంటే ఇది పక్కన ఉండదు ఇది. సో ఇటు పక్కన, అందుకే దీనికి 2 ఇది
భద్రావతి శ్రీ భద్రావతి సమేత భావన ఋషి దేవస్థానం ప్లస్ పక్కన మనకు ఆంజనేయ స్వామి ఉంటుంది. ఆంజనేయ స్వామి అందుకే ఈ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం రెండు. ఎవరైనా పూజలు లేనప్పుడు మీరు పూజలు లేని సందర్భంలో స్వామివారిని దర్శించుకు వచ్చినప్పుడు భక్తులను వస్తే దర్శనమైన పెద్ద తిరిగి మీరు గేటు వేసేసి వెళ్ళండి. గేటు మూసేసి వెళ్ళాలి తప్పనిసరిగా, అది మర్చిపోదు. సో చూడొచ్చు ఇది విషయము. ఇది భద్రావతి సమేత శ్రీ భావన ఋషి వారి దేవస్థానం, అదేవిధంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం. ఇప్పుడు వచ్చేసి కాలు కట్టుకోవచ్చు, తప్పకుండా కాలు కొట్టి మీరు దర్శనం చేసుకోండి. నేను ఆల్రెడీ కాలు కట్టుకున్నాను, వాళ్ళు శివాలయం నుంచి చూస్తున్నాను. చూడొచ్చు, ప్రదక్షిణ చేసుకోండి. గిరి ప్రదక్షిణ ఇట్లా స్వామివారి దేవస్థానం చుట్టూ గర్భగుడి చుట్టూ మీరు ప్రదక్షిణ చేసుకొని మీరు దర్శనం చేసుకోండి. నేను ప్రదక్షిణ చేసి మళ్ళీ మీకు వీడియో కాల్ చేస్తాను. ఇట్లా శ్రీ భద్రావతి సమేత భావన దేవస్థానం ఈరోజు 20 దాతలు. సో ఈరోజు అంటే 13వ తేదీ యాక్చువల్గా. సో చూసుకోవచ్చు, అంటే ఏ రోజు కదా వీళ్ళు రాసేస్తుంటారు. ఎవరైనా ఈరోజు 30 దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు రాస్తారు. ఇది 13వ తేదీ, జూలై 13వ తేదీ. సో ఇది వచ్చేసి కళ్యాణ మహోత్సవం, శ్రీ భద్రావతి సమేత భావన కళ్యాణ మహోత్సవం పేరణ జన ఇతర దాతలు గుడికి ఈ యొక్క భద్రావతి దేవస్థానం ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఎవరైతే రాలించారో అవి క్లారిటీ లేదు. పూజిస్తాము అది విషయం. పక్కన మీకు అభయాంజనేయ స్వామి చూపిస్తాను ఒకసారి. మా ఫ్రెండ్ కాల్ చేస్తున్నప్పుడు బీహెచ్కి కృప అనేది ఎక్కడో తెలుసుకోవడానికి కాదు. సో అభయాంజనేయ స్వామి దేవస్థానం. సో విఘ్న వినాయకుడు ఓం నమో నారాయణ.